అందరికి నమస్కారం. ఈరోజు మనం 10వ తరగతి తెలుగులోని శుభోదయం పాఠం గురించి మాట్లాడుకోబోతున్నాం. అసలు ఈ పాఠం రాసిన మామిడిపల్లి సాంబశివ శర్మగారు భవిష్యత్తు తెలంగాణ ఎలా ఉండాలని ఒక కల కన్నారు. ఆయన పద్యాల్లో ఆ కల ఎలా ఉందో, ఆ తెలంగాణ ఎలా ఉంటుందో వివరంగా, సులభంగా తెలుసుకుందాం. పాఠం పేరు శుభోదయం. శుభోదయం అంటే ఏంటి? ఒక మంచి ఉదయం, ఒక కొత్త వెలుగు. మరి కవిగారి దృష్టిలో ఆ మంచి ఉదయమంటే ఏంటి? ఆ కొత్త తెలంగాణ ఎలా ఉండాలి? అక్కడుండే ప్రజలు, వాళ్ళని నడిపించే నాయకులు, మన చుట్టూ ఉన్న ప్రకృతి, ఇవన్నీ ఎలా ఉండాలని ఆయన ఊహించారో ఆ ఊహల్లోకి మనం కూడా ఒకసారి తొంగిచూద్దాం. సరే, ఈరోజు మనం ఏమేం తెలుసుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా కవిగారి కలేంటో చూస్తాం. ఆ తర్వాత ఆయన కలలోని 3 ముఖ్యమైన విషయాలు, అంటే జ్ఞానం గురించి, మన నేల ఎలా ఉండాలనే దాని గురించి, ఇంకా నీతి, నాయకత్వం గురించి మాట్లాడుకుందాం. ఆ పైన పరీక్షలకు వచ్చే ముఖ్యమైన ప్రశ్నలేంటో కూడా చూద్దాం. ఇక చివరగా ఈ పాఠం నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటో తెలుసుకుని ముగిద్దాం. సరేనా? పదండి మొదలుపెట్టేద్దాం. కవిగారు ఊహించిన తెలంగాణకు మొదటి, అతి ముఖ్యమైన పునాది ఏంటో తెలుసా? అదే విద్య, అంటే చదువు. ప్రతి ఒక్కరిలో జ్ఞానమనే దీపం వెలగాలి. ఆ చదువుల వెలుగుతోనే తెలంగాణ మెరిసిపోవాలని ఆయన బలంగా కోరుకున్నారు. చూడండి, కవి ఎంత అద్భుతంగా చెప్పారో. ఆయన చదువుని ఒక మొక్కతో పోల్చారు. చదువు అంటే కేవలం పుస్తకాలు చదివి అక్షరాలు నేర్చుకోవడం మాత్రమే కాదు. అదొక మొక్కలాంటిది. ముందు పూత పూయాలి, తర్వాత కాయ కాయాలి, ఆ తర్వాతే తియ్యటి రసంతో నిండిన పండుగా మారాలి. అంటే మనం చదువుకున్న చదువు చివరకు సమాజానికి ఉపయోగపడే మంచి ఫలంగా మారాలన్నమాట. అది ఆయన ఉద్దేశం. మరి ఆ చదువు ఎలా ఉండాలి? దాని లక్ష్యమేంటి? అది కొత్త కాంతులు నింపాలి. ప్రజలకు ఏది మంచో, ఏది చెడో చెప్పే నీతిని బోధించాలి. వినేవాళ్ల మనసులు కరిగించాలి. మన పాత కవుల గొప్ప రచనలు ఎలా ఉండేవో చూపించాలి. వీటన్నిటికన్నా ముఖ్యంగా సాహితీ జ్యోతిని వెలిగించాలట. ఇంతకీ ఈ సాహితీ జ్యోతి అంటే ఏంటి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. పరీక్షల్లో తప్పకుండా అడగొచ్చు. సింపుల్గా చెప్పాలంటే సాహిత్యం ఒక దీపంలాంటిది. అదేం చేస్తోంది? మన మెదళ్లలో ఉండే అజ్ఞానం అనే చీకటిని పోగొడుతుంది. మన ఆలోచనలకు ఒక దారి చూపిస్తోంది. ప్రజల్లో చైతన్యం తీసుకొస్తోంది. అది సాహితీ జ్యోతి వెలిగించడం అంటే. సరే, చదువు గురించి తెలుసుకున్నాం కదా. ఇక కవిగారి కలలో రెండవ ముఖ్యమైన విషయానికి వద్దాం. జ్ఞానమొక్కటే ఉంటే సరిపోదు, మన నేల కూడా బాగుండాలి. తెలంగాణ భూమి పచ్చగా, పంటలతో, సిరిసంపదలతో కళకళలాడాలి అని ఆయన కలగన్నారు. ఈ లైన్ చూడండి, ఎంత గొప్పగా ఉందో. భూతలమందు నందనము పొందికలన్ మొలిపింపగావలెన్. నందనవనమంటే ఏంటి? స్వర్గంలో ఉండే ఇంద్రుడి తోట. అలాంటి స్వర్గాన్ని ఈ భూమిమీదే, మన తెలంగాణ నేలమీదే సృష్టించాలట. అంటే ఆలోచించండి, మన నేల ఎంత పచ్చగా, ఎంత అందంగా ఉండాలని ఆయన కోరుకున్నారో. మరి ఆ నందనవనమంటే ఎలా ఉండాలి? అంతా పూలతో, పండ్లతో, పచ్చని ఆకులతో కళకళలాడుతూ ఉండాలి. మామిడి తోటలు, ఇక్కడ చూతములు అని వాడారు. అరటి తోటలు అంటే రంభలు, ఇంకా ద్రాక్ష తోటలు, కొబ్బరి చెట్లతో మన తెలంగాణ భూమి మొత్తం పచ్చగా, సస్యశ్యామలంగా మారిపోవాలని ఆయన ఊహించుకున్నారు. సరే, మంచి చదువు ఉంది, పచ్చని నేల ఉంది. మరి ఇంతటితో సరిపోతుందా? అస్సలు సరిపోదు. కవిగారి కలలో అన్నింటికన్నా ముఖ్యమైన 3వ అంశం ఇదే. వీటన్నిటినీ నడిపించే ప్రజలు, ఆ ప్రజలకు దారి చూపే నాయకులు, వీళ్ళు నీతిగా, నిజాయితీగా ఉండాలి. అప్పుడే సమాజానికి అసలైన బలం వస్తుంది. ఇక్కడ చూడండి, ఎంత స్పష్టంగా ఉందో. ఒకవైపు నాయకులు, మరోవైపు ప్రజలు. నాయకులు ఎలా ఉండాలి? దేశభక్తితో ఉండాలి, ఎప్పుడూ నిజమే మాట్లాడాలి, పూర్తి మనసుతో సేవ చేయాలి. మరి ప్రజలు? వాళ్ళు నీతిమంతులుగా, ఇచ్చిన మాటమీద నిలబడేవారిగా, ధర్మాన్ని అనుసరించేవాళ్లుగా ఉండాలి. అంతేకాదు, పక్కవాళ్ల కష్టాలు తీర్చే మంచి మనసుండాలి. చూడండి, నాయకులు, ప్రజలు ఇద్దరూ మంచిగా ఉన్నప్పుడే ఒక గొప్ప సమాజం తయారవుతుంది. ప్రజలు ఎలా ఉండాలో కవి ఇంకా వివరంగా చెప్పారు. పూత చరిత్రులై అంటే వాళ్ల నడవడిక చాలా స్వచ్ఛంగా, పవిత్రంగా ఉండాలి. భూత దయాపరులై అంటే తోటి మనుషుల మీదే కాదు, అన్ని జీవుల పట్ల దయ చూపించాలి. ఎప్పుడూ ఇతరులకు మేలు చేయాలని ఆలోచించాలి. అలా ఉంటే మన తెలంగాణ ప్రజలను ప్రపంచం మొత్తం గౌరవిస్తుంది అని ఆయన ఆశించారు. ఓకే, ఇప్పటిదాకా మనం పాఠం భావమంతా చక్కగా అర్థం చేసుకున్నాం.
ఇప్పుడు అసలు విషయానికొద్దాం. అదే పరీక్షలు. ఎగ్జామ్స్లో మంచి మార్కులు తెచ్చుకోవడానికి ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు, వాటికి జవాబులు ఎలా రాయాలో చూసేద్దాం. ఇది చూడండి, ఎగ్జామ్స్లో చాలాసార్లు అడిగిన ప్రశ్న. కవిగారి ప్రకారం తెలంగాణలో చదువులు ఎలా ఉండాలి? మీకు గుర్తుందా? మనమిందాక మాట్లాడుకున్నాం ఒక మొక్క గురించి. ఆ ఉదాహరణ గుర్తు చేసుకోండి. సమాధానం చాలా సింపుల్. ఈ 4 స్టెప్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. 1. చదువు పూతలా పూయాలి. 2. కాయలు కాయాలి. 3. రసంతో నిండిన పండుగా మారాలి. 4. ఆ పండు సమాజానికి నీతిని నేర్పించాలి. ఈ ఆర్డర్లో ఈ మొక్క ఉదాహరణతో రాస్తే మీకు ఫుల్ మార్క్స్ పడటం ఖాయం. ఇక రెండో ముఖ్యమైన ప్రశ్న, నాయకులు ఎలా ఉండాలి? కవిగారి దృష్టిలో ఒక మంచి నాయకుడికి ఉండాల్సిన లక్షణాలేంటి? దీనికి సమాధానం ఇదిగో. పాయింట్ల వారీగా గుర్తుపెట్టుకోండి. నాయకులు దేశభక్తులుగా ఉండాలి, నిజం మాట్లాడాలి, ప్రజల్లో జ్ఞానమనే సాహితీ జ్యోతిని వెలిగించాలి, అందరి మంచి కోరుకోవాలి, దేశంలో శాంతిని నెలకొల్పాలి. చూసారా, ఈ పాయింట్లు గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. సరే, విద్య, పచ్చని నేల, మంచి నాయకులు, మంచి ప్రజలు, వీటన్నింటి గురించి చూసాం. ఇప్పుడు వీటన్నిటినీ కలిపితే వచ్చే సారాంశమేంటి? ఈ పాఠం మనకు ఏం చెప్పాలనుకుంటోంది? ఒక రకంగా మన కర్తవ్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, పాఠం యొక్క తాత్పర్యం అంటే మోరల్ ఆఫ్ ద స్టోరీ ఇదే. ఒక సమాజం ముందుకు వెళ్లాలంటే దానికి 3 బలమైన స్తంభాలు కావాలి. 1. జ్ఞానాన్నిచ్చే విద్య. 2. మనిషిని సరైన దారిలో పెట్టే నీతి. 3. మన దేశం మీద ఉండే ప్రేమ అంటే దేశభక్తి. ఈ 3 ఎప్పుడైతే కలుస్తాయా అప్పుడే నిజమైన శుభోదయం వస్తుంది. సరే, ఇప్పుడు చివరిగా ఒక ప్రశ్న. కవిగారు కలలుగన్న ఆ అద్భుతమైన తెలంగాణను, ఆ శుభోదయాన్ని నిజం చేసేది ఎవరు? ఒక్కసారి ఆలోచించండి. ఆ బాధ్యత ఎవరిది? అది మనదే. ఎందుకంటే ఈరోజు విద్యార్థులుగా ఉన్నవాళ్లే కదా రేపటి పౌరులు, రేపటి నాయకులు. కాబట్టి ఆ అందమైన ఉదయాన్ని తీసుకురావాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ విషయం గురించి తప్పకుండా ఆలోచించండి.